వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు కథా సరిసాగరం నుంచి మనం కొన్ని స్టోరీలు చెప్పుకునే వాళ్ళం. చాలా చెప్పాం. చాలా చెప్పుకున్నాం. ఒకటి ఏదైనా చెప్పండి. కొంచెం చిన్న కథే చెప్దాం, బాగుంటుంది. మామూలుగా మనం ఏదైనా ఒక సంఘటన జరిగిందనుకో, ముందు హైరాన్ పడిపోతాం కదా, కాళ్ళు చేతులు తొక్కేసుకుంటాం. తర్వాత ఇది ఎవరు చేశారు అని మొదలు పెడతాం. ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు జరిగింది, ఇది అందరూ చేస్తారా జయ? అంటే అందరూ చేయరేమో రమ్మగారు. ముందు బెంబేలెత్తిపోవటంలోనే ఆగిపోతారు. దాని తర్వాత వచ్చి దీన్ని ఏంటి, అప్పుడు కదా నిదానంగా ఆలోచిస్తే కదా జరిగేది. చాలా మంది ఆలోచించారు రమ్మగారు. మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు. ఎక్కడైనా ఉంటారు. భూప్రపంచం మీద సగం మంది ఆలోచించని వాళ్ళే ఉంటారు. అసలు మనం దాని నుంచి ఎలా బయటపడాలని లేదండి. ఏడ్చేసుకుంటూ అక్కడే కాళ్ళు బాబాయ్ సోకండాలు పెట్టి ఇక అలాగే ఉంటారు. చాలా మంది ఏంటంటే ఈ విషయానికి మొదలు ఎక్కడయింది అనేది అసలు ఆలోచించరు. ఈ మొదలు ఏమిటి అనేది ఆలోచించే వాళ్ళకి ఏంటంటే ప్రచండమైన ఫోకస్ ఉన్నవాడు వెళ్తాడు అక్కడికి. మామూలు ఫోకస్ కాదు వాడికి. ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగింది, ఒక వస్తువు పోయిందో ఏదో దొరికిందో, ఎలాగా, ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, మనకి దీన్ని ఏమంటారు, నేర పరిశోధన అలాంటివి చెప్తారు కదా. మనకి దీని మీద మంచి మంచి హీరోలు ఉన్నారు. షాడో నావెల్స్, యుగంధర్ నావెల్స్, ఇంకా ఏమిటి, ఇంకేదో రావు టెంపోరావు గారి కథలు. టెంపోరావు గారి కథలు కూడా ఇలాగే నేర పరిశోధన కథలు. కొమ్మూరు వేణుగోపాలరావు గారు కూడా ఉన్నాయి. కొమ్మూరు సాంబశివరావు గారు కూడా ఉన్నాయి. ఇక ఎన్ని ఉన్నాయో జయ. మంచి అద్భుతమైన ఫోకస్ ఉన్న వాళ్ళని హీరోలుగా చిత్రీకరించిన సినిమాలు, కథలు బోల్డ్. డిటెక్టివ్ నావెల్స్ అన్నీ అవే. అదే కదా డిటెక్టివ్. అక్కడి నుంచి ఇంగ్లీష్లో అయితే మన జేమ్స్ బాండ్ ఒక చిన్న సిగ్నేచర్ మ్యూజిక్ తోటి నాకైతే చాలా ఇష్టం. నాకు కూడా బాగా ఇష్టం గారు. జేమ్స్ బాండ్ సినిమాలు అన్ని చూస్తానే ఉంటా. షాన్ కానరీని ఎట్లా చూసామో ఇప్పుడున్న వీళ్ళని కూడా అలాగే చూస్తాం కదా. పిఎస్ బ్రాస్నన్ అతను చేసాడు, అది కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా ఫోకస్ బేస్డ్. ఏదైనా ఒక్క విషయం, నేరం కాదు, విషయం జరిగిందంటే బేసిక్ థింగ్ ఏంటి, ఎక్కడి నుంచి ఇది మొదలైంది అనేది ఆలోచనలకి పదును పెట్టాలి మనుషులు అన్నవాళ్ళు ఎప్పుడు కూడా. ఈ ఆలోచనకి పదును పెట్టిన ఒక కథ చెప్తాం. తప్పకుండా అండి. మనం డిటెక్టివ్ వైపు అంతా తిప్పి చివరికి రాజుగారి దగ్గరికి తీసుకొచ్చాం. అవునా? కౌశాంబి నగరానికి ప్రసేనజిత్తుడు అని ఒక రాజుగారు ఉండేవారట. ఆయన రాజ్యం చేసే కాలంలో ఆయన చాలా తెలివైనవాడు. ఒక బ్రాహ్మణ ఆయన ఒక ఆయన వేరే ఏదో చిన్న ఊరు నుంచి కౌశాంబికి మారాడు. మారితే ఈ కౌశాంబిలో ఇతనికి వైశ్యుల ప్రాపకం దొరికింది, వ్యాపారస్తుల ప్రాపకం దొరికింది. వ్యాపారస్తులు అంటే రోజు షాపులో పూజ చేయాలి, సాయంకాలం దిష్టి తీయించాలి, పర్వదినాలు వచ్చినప్పుడు దానం ధర్మం వాళ్ళు ఏం చేయాలో, శ్రార్థ విధో ఇంకోటో తర్పణ విధో ఏదుంటే అది చేయించాలి. ఆయన పొద్దున్న నుంచి మొదలుపెట్టి సాయంకాలం దాకా అందరి ఇళ్లలోనూ చేయించుకుంటూ కొంచెం ఘనమైన వ్యాపారస్తుల ఇళ్లలో బాగా ఉన్నాడు. ఈ బ్రాహ్మణుడికి పరమ పిసినారి. ఆయన ఒక పెద్ద అమౌంట్ దాచిపెట్టుకోవాలి భవిష్యత్తు కోసం అని ఉంది. రోజువారీ ఆయన భోజనం నడిచిపోతుంది, కుటుంబం లేదు. ఏం చేశాడు, కొంచెం పెద్ద అయ్యాక 40 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అప్పట్లో 50 ఏళ్ల వాళ్ళకు కూడా 14 ఏళ్ల పిల్ల దొరికేది ఆ కాలం. అవును, అది చాలా సహజంగా జరిగేది. 40 దాటిపోయినాయి ఇతనికి. అయితే ఇతను ఏం చేశాడు, ఆ రూపాయి వరహ కూడగట్టి 1000 నాణేలు చేశాడు. ఈ 1000 నాణేలు దగ్గర ఉంచుకుంటే కష్టం కదా. అడవిలో ఒక చోట ఒక గుర్తు పెట్టుకుని అక్కడికి పట్టుకెళ్ళి పాతి పెట్టేవాడు. పాతేడు 1000 అయింది. అది రోజు 4 రోజులకి 3 రోజులకి 10 నాణేలు 8 నాణేలు కూడంగానే తీసుకుపోయి కూడిన డబ్బును తీసుకెళ్ళి అక్కడ దాచుకునేవాడు. మనం డబ్బాల్లో వేసుకుంటాం కదా, ఆయన అట్లా దాచిపెట్టుకున్నాడు. 1000 వరహాలైంది. ఒకనాడు కూర్చుని లెక్క పెట్టుకున్నాడు. అతనికే లెక్క తెలుసు. భద్రంగా పాతి పెట్టి వచ్చేసాడు. అది ఎవరికైనా తెలిసే ప్రదేశం కాదు, మచ్చ అడవి అది. ఒకనాడు మధ్యాహ్నం ఆయన వెళ్ళి డబ్బులు చూసుకొద్దామని వెళ్ళాడు. అక్కడ తవ్వేసింది, డబ్బులు లేవు. అయ్యో, ఇక లబోతిపో శోకాలు పెట్టి ఏడ్చాడు. ఆయన అంత ఏడుస్తుంటే వయసులందరికీ బాధేసింది. ఇంత బాధపడుతున్నాడు బ్రాహ్మడు, రోజు పూజ చేసేవాడు. రాజుగారి దగ్గరికి వెళ్తూ కానీ ప్రసేనజిత్తుడు చాలా తెలివిగలవాడు, నీ డబ్బు నీకు ఇప్పిస్తాడు, పోనీ అది పోయింది అనుకో ఇంకోటి ఇస్తాడు ఏదో ఒకటి అని చెప్పి రాజు దగ్గరికి ఒక ధనికుడైన ఒక ఆయన, మాకు బ్రాహ్మడండి, రోజువారీ మాకు
మా ప్రాపకంలో ఉన్నాడు, ఇట్లా డబ్బు పోగొట్టుకుని చాలా బాధపడుతున్నాడు, ఆయన దుఃఖం అంతు లేకుండా ఉంది, మంత్రం నోటి నుంచి పలకటం లేదు, ఈయన సంగతి చూడండి అన్నాడు. అనేసరికి ప్రసేనజిత్తుడు ఏమిటి ఎక్కడి నుంచి వచ్చావు అన్నీ కనుక్కుని నువ్వు ఎంత దాచావు ఎక్కడ దాచావు అంటే అడవిలో దాచిపెట్టా. అడవిలో దాచిపెడితే అంటే అక్కడ ఏం గుర్తుంది అని అడిగాడు. గుర్తు ఏముంది, మామూలుగా అడవిలో అంటే అడవంతా లాగా ఉంటుందా, ఏవో రకరకాలు ఉన్నాయి. అక్కడ ఒక అడవి బీర మొక్క ఉందండి, అడవి బీర మొక్క పక్కన పాతి పెట్టా అనేసరికల్లా రాజుగారు అన్నాడు, అదేం లెక్క అయ్యా, బోల్డ్ చెట్లు ఉండవు అడవిలో అంటే. కాదండి, ఈ అడవిలో అడవి బీరలు లేనే లేవు, ఒకే ఒక్క చెట్టు ఉంది, అందుకని నేను గుర్తుగా అక్కడ పెట్టుకున్నాను అంటే. సరేనని రాజుగారు ఏం చేశాడు, 2-3 సైనికులు పంపించి అరే అడవిలో అడవి బీర మొక్క ఎక్కడ ఉందో చూసిరండి రా అన్నాడు. వాళ్ళంతా వెతికారు, లేదు, అడవి బీర మొక్కే లేదు. అయ్యో. సరే రాజుగారు కూడా వెళ్ళి చూసొచ్చాడు. ఓకే, మర్నాడు ఏం చేశాడు, ఊళ్ళో ఉన్న వైద్యులందరినీ పిలిపించాడు. ఎంతమందో డాక్టర్లు. అప్పట్లో వైద్యం ఏముంది, మనలాగా ఈ 5-6 రకాల వైద్యాలు లేవు, ఒకటే ఆయుర్వేద వైద్యమే ఉండేది అంతే. వైద్యులందరికీ మీ దగ్గరికి ఏ పేషెంట్లు వచ్చారు, ఏ వైద్యానికి ఏ మూలిక చెప్పారు, వరుసగా 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 అందరినీ అడిగారు. అడిగితే ఒక ఆయన చెప్పాడు, ఇటీవల 4-5 రోజుల నాడు మాతృగుప్తుడనే ఒక ఆయనకి, ఆ వ్యాపారస్తుడికి అనారోగ్యం వచ్చిందండి, ఆయనకి అడవి బీర మందు చెప్పాను అని చెప్పాడు. సరే అడవి బీర మందు ఏం చేసావు, ఎట్లా చేసావు అంటే, ఒక సైనికుడిని ఒక సేవకుడిని పంపించానండి, వాడు అడవిలో వెతికి అడవి బీర మొక్క పట్టుకొచ్చాడు అనగానే మీ సేవకుడిని మా ఇంటికి నా దగ్గరికి పంపండి అన్నాడు రాజుగారు. సరే ఆయన వెళ్ళిపోయి, వైద్యుడు వెళ్ళిపోయి అడవి బీర మొక్క పీక్కొచ్చినటువంటి సైనికుడిని పంపించాడు. సేవకుడు పనిచేసేవాడు. రాజుగారు అన్నాడు, వాడిని చెంపకాయ కొట్టి, ఏరా నువ్వు అడవి బీర మొక్క తీసినప్పుడు పక్కన ధనం లభించింది కదా 1000 నాణేలు, అవి బ్రాహ్మడి ఆయనకి తెచ్చప్పచెప్పు అని చెప్పు. సరే వాడు నాణేలు వికమహం వేసి పట్టుకొచ్చి ఇచ్చేసాడు. వాడు నాణేలు ఇచ్చినందుకు మన బ్రాహ్మణ్ణి ఇవ్వమల్లా రాజుగారే 10 బంగారు నాణేలు బహుమతి చేశాడు, వెళ్ళిపో అని పంపించేశాడు. మంత్రి ఆశ్చర్యపోయాడు, ఎలా తెలిసింది ఇది మీకు? ఎలా తెలిసిందంటే సరిగ్గా ఆలోచిస్తే మనకు కూడా తెలుస్తుంది. ఈ అడవిలో ఉన్న అడవి బీర చెట్టు దగ్గర ధనం ఉందని ఎవరికి తెలుసు? ఎవ్వరికీ తెలీదు. బ్రాహ్మడు మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా అడవిలోకి వెళ్ళేవాడు. చూసిన వాడు ఎవడైనా సరే ఏం చేస్తాడు, ధనం తవ్వుకుపోతే ధనమే తవ్వుకుపోతాడు, అడవి బీర మొక్క కూడా పీక్కుపోడు, పీకి పక్కన పారేసి ఉండేవాడు. ఆ బీర మొక్క దాని పక్కన ఈ తవ్విన వాడు ఏం చేస్తాడు, ఉంటే ఇదే తవ్వుకున్నవాడు దీన్ని వదిలేస్తాడు, లేదా పీకిన వాడు అక్కడే పడేయాలి. ఇది పీకి పట్టుకెళ్ళాడంటే దీనికోసం వచ్చాడనమాట వాడు. అంతే. అడవి బీర మొక్క కోసం వచ్చి మొక్క తవ్వాడు, వేళ్లతో సహా తెమ్మంటారు వైద్యులు. మీరు గమనించండి, ఆయుర్వేద వైద్యంలో చాలా సమూలంగా వైద్యం, సమూలమైన చెట్టుతోటి. ఇప్పుడు మన కాయపొడి మనం మందులు చేసుకుంటామా డెలివరీ తర్వాత, కాయపొడికి చేసేది పిప్పలి మూలం, అంటే పిప్పలి చెట్టు తాలూకు అడుగు భాగం, మోడి అంటారు దాన్ని. పిప్పలి చెట్టు, పిప్పళ్ళు అంటే తెలుసుగా, పిప్పళ్ళ బస్త అంటాం. ఆ పిప్పలి తాలూకు లోపల భాగం, మట్టిలో పెరిగిన భాగం అది, వేళ్ళు. ఇట్లా కొన్ని సమూలంగా దంచి, సమూలంగా రసం తీసి, సమూలంగా ఎండబెట్టి అని చెప్తారు. ఈ అడవి బీర కూడా సమూలంగా ఎండబెట్టవలసింది, అంటే దాని వేళ్ళు తెక్కకూడదు. ఆ చెట్టు పీకడానికి వీడేం చేశాడు, చుట్టూతా తవ్వాడు. తవ్వంగానే ఆ పక్కన పెట్టిన ధనం మూట దొరికేసింది, పిడతలో పెట్టాడు ఆయన, ఆ దొరికి వాడు పట్టుకుపోయాడు. అంతేనండి అండి. మంత్రి ఆశ్చర్యపడి, ఎంత ఫోకస్ రాజుకి. ఇప్పుడు అడవి బీర చెట్టు ఎవడు పీక్కెళ్ళి ఉంటాడు, వైద్యం కోసం పీక్కెళ్ళాడు, అంతే. అది పట్టుకెళ్ళాలి, వాడు సేవకుడు కాబట్టి మొత్తం చెట్టు పట్టుకెళ్ళి వైద్యానికి ఇచ్చేశాడు, పక్కన దొరికిన డబ్బులు ఉంచుకున్నాడు. అక్కడి నుంచి ఈయన బ్రాహ్మణ్ణి, ఇలా ధనం దాచుకోవద్దండి, మన ఖజానాలో దాచుకునే అవకాశం ఉంది, రోడ్ల మీద అక్కడ ఇక్కడ పాతి పెట్టకండి, మీరు మా దగ్గర కూడా పని చేయండి అని చెప్పి ఏదో చిన్న పని కొలువులో కూడా ఆయనకి పని చూపించి తర్వాత ఆయన వివాహము అది చేసుకోవడానికి రాజుగారే సహాయం చేశారు. నేర పరిశోధన ఇలా చేయాలి. ఎంత బాగా చేశాడు, ఫోకస్డ్గా అన్ని పక్కల నుంచి చూడాలి, ఆలోచించాలి. మనం కూడా ఈ కథలన్నీ ఎందుకు చెప్తామమ్మా, ఊరికే వినడానికే, పౌరాణం ఒట్టి పురాణం వినడానికి కాదు, ఆలోచించాలి. ఒక సంఘటన జరిగితే దీన్ని బేస్ ఎక్కడ, మన ఇంట్లోనే చిన్నది, పిల్లాడు ఎంతసేపు పైకెక్కి బిస్కెట్లతో స్వీట్లతో డబ్బాలు పడేస్తున్నాడు కింద, ఎందుకు పడేస్తాడు వాడు, మనం పెట్టకపోవటం వల్ల, అంతే కదా.
ఇలా ఆలోచించండి. కథలు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆలోచింపచేసేవిగానే ఉంటాయి 50% అయినా. అవును. ఫోకస్ పెట్టండి. అపరాధ పరిశోధనలు చేసేయండి మీ ఇంట్లో నుంచి మీరు. నేర పరిశోధన తప్పకుండా. ప్రతిదానికి చేయాలి. ఆలోచించండి. ఈ కథ పిల్లలకి చెప్పి ఫోకస్డ్గా ఉండటం ఎలాగా, ఎలా తెలివిగా ఆలోచించాలి అనేది నేర్పించండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.